హాయ్ అండి. ఎండలు ఎంతో మండిపోతున్నాయి. మిట్ట మధ్యాహ్నం చాలా చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా. సో నేను ఇంట్లోనే మామిడికాయతోటి ఆంపన్న చేశాను. అంటే కచ్చి మామిడికాయతోటి దీన్ని మామిడికాయ షర్బత్ అని కూడా అంటారు. సో దీంట్లో ఏం లేదండి, సింపుల్గా మనం ఏం చేయాలి అంటే, నేను మామిడికాయలను తోలు తీసేసి కుక్కర్లో కొద్దిగా బెల్లము వేసి తర్వాత అందులో నేను ఒక 4-5 విజిల్స్ తీసుకోవాలి. 4-5 విజిల్స్ తీసుకున్నాక అందులో మనం ఏం చేయాలంటే, ఒక పెద్ద సైజ్ మామిడికాయకి ఒక 50 గ్రాముల బెల్లం మీరు చూసి వేసుకోవాలండి రుచి. సో ఇది బాగా మనము గ్రైండర్లో మెత్తగా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత దాన్ని మనం ఏం చేయాలంటే, అందులో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, జీలకర్ర కొద్దిగా, మిరియాలు కొద్దిగా, సోంపు కొద్దిగా, ఇవన్నీ కూడా కొద్దిగా హాఫ్ స్పూన్ దూరగా ఫ్రై చేసుకొని దాన్ని మనము కచ్చాపక్క 2 ఇలాచి కూడా వేసుకోవాలి. దీన్ని మనము మిక్సీలో కొద్దిగా బరకగా మిక్సీ కొట్టుకోవాలి. తర్వాత దీన్ని మనము ఇవన్నీ కూడా ఇందులో కలిపి దీన్ని వడగట్టుకున్నాక దాంట్లో తగినంత నీళ్లు పోసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఇందులో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. ఐస్ వేసుకొని చల్లగా కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తాగేయడం. ఎంతో చల్లగా ఈ మన ఆంపన్న మామిడికాయ షర్బత్, పచ్చి మామిడికాయలతో ఈ షర్బత్ ఎంతో పుల్లగా తీయగా ఉంటుంది. మీకు కావాలంటే బెల్లం బదులు షుగర్ కూడా వాడచ్చు. సో ఇలా స్టోర్ చేసుకొని బాటిల్లో ఒక 2-3 రోజుల వరకు మనము తాగొచ్చండి. మీరు కూడా ట్రై చేసి నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను. మా వారికి ఇస్తున్నాను. ఇదని తీసుకోండి.